హలో ఫ్రెండ్స్, ఈరోజు క్యాప్సికమ్తో పులుసు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. మా వారికైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత కరివేపాకు, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకోండి. నేనైతే పొడుగ్గా కట్ చేస్తాను, కానీ మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా కారం, కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము స్కిప్ చేయకండి, దీనివల్లనే టేస్ట్ వస్తుంది. 2 టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి తురుము వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే కొబ్బరి తురుము వేసాం కదండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అడుగు మాడకుండా చూసుకోండి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. ఈ చింతపండు పులుసు అనేది మీరు తినే పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకున్నాను. పులుసు పోసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని ఇంకొంచెం వాటర్ పోసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎసరు సగం వరకు గుంజుకునేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. ఆ తర్వాత మూత తీసి చూడండి, ఈ మాత్రం అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. నేను ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమీ వేయట్లేను. మీకు కావాలంటే ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ ఏవైనా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసిన తర్వాత కలుపుకొని జస్ట్ 30 సెకండ్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యాప్సికమ్ పులుసు రెడీ అయినట్లే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.